హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. రియాలిటీ షోస్‌లో ఎక్కువ క్రేజ్ ఉన్న షో ఏది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పేరు 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్' ఇప్పటికే 8 సీజన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని సీజన్ 9లోకైతే ఎంటర్ అవ్వబోతుంది. 'బిగ్ బాస్' సీజన్ 9 ఇప్పటి వరకు చూస్తున్న 8 సీజన్ కంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అని కూడా మనం ఒక ప్రోమోతో కింగ్ నాగార్జున గారు, అలాగే వెన్నెల కిషోర్‌తో ఒక ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ గూడా ఆయన చేసిన ప్రోమో ఏదైతే ఉందో బాగా వైరల్ అయిందని చెప్పొచ్చు. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 మనకి 9 మెంబర్స్ కామన్ పీపుల్‌ని, 9 మెంబర్స్ సెలబ్రిటీస్‌ని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో, కామన్ పీపుల్‌ని సెలెక్ట్ చేయడం కోసం ఒక అగ్ని పరీక్ష అనేది కూడా పెట్టడం జరిగింది. ఇది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అయ్యి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఒక కొందున పాజిటివ్ వచ్చినప్పటికీ చాలా వరకు నెగెటివ్ గూడా వచ్చింది. అగ్ని పరీక్ష అనే పేరుతో 'బిగ్ బాస్' వాళ్ళు కామన్ పీపుల్‌ని శిక్షిస్తున్నారా? అంటే వాళ్ళిచ్చిన టాస్క్ కావచ్చు, అన్నిటిని విమర్శించడం జరిగింది. సో, ఇదంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్‌గా అగ్ని పరీక్షలో 9 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసేసారు. అలాగే సెలబ్రిటీస్‌లో కూడా 9 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు త్వరలోనే 'బిగ్ బాస్' సీజన్ 9 కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మనకి ఆహ్ 'బిగ్ బాస్‌కి' ఇప్పటి వరకు 'నాగార్జున' గారు బాగా హోస్టింగ్ చేశారు. ఈయనకి హోస్టింగ్‌కి కూడా చాలా మంచి పేరొచ్చింది. మంచి ఫీడ్‌బ్యాక్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది. అయితే 'బిగ్ బాస్' సీజన్ 8కి, సీజన్ 9కి ఈయన రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో దాదాపు 75% ఇంక్రీజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే అసలు ఈయనిచ్చే క్రేజ్, ఈయన చేసే హోస్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్‌కి న్యాయం చేసే హోస్ట్ ఎవరైనా ఉన్నారా అంటే అది కింగ్ నాగార్జున గారే అంటూ కూడా 'బిగ్ బాస్' నిర్మాతలు భావించడంతో ఆయన అడిగినంత కూడా రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, సీజన్ 8కి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే సీజన్ 8కి ఆయన 20 క్రోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు 75% ఇంక్రీజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. 75% అంటే సీజన్ 9కి ఆయన దాదాపు 35 క్రోర్స్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బట్ దీని గురించి అధికారికంగా గాని ఎక్కడ కూడా ఆయన స్పందించలేదు. అంటే ఇది తప్పు, అబద్ధం, నిజం అంటూ కూడా అసలు ఆయన ఏం స్పందించలేదు దీని గురించి. సో, ఆయన ఎంత ఆయనకి ఎంతిచ్చినా కూడా న్యాయం చేయగలుగుతారు అనే ఒక అభిప్రాయంతోని 'బిగ్ బాస్' నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ 'బిగ్ బాస్' హోస్ట్‌గా కింగ్ నాగార్జున గారు కాకుండా ఇంకెవరు గూడా సెట్ అవ్వరేమో అనే అభిప్రాయంతో ఆయన చేస్తున్న హోస్టింగ్‌కి న్యాయం చేస్తారు. తీసుకున్న రెమ్యునరేషన్ అంటూ గూడా వాళ్ళు భావించడంతో ఆయన అడిగినంత ఇస్తున్నారు. సో, మనం చూస్తాం నాగార్జున గారి హోస్టింగ్ ఏ లెవెల్‌లో ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి, ఏ విధంగా ఆకట్టుకోవాలి, అలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సేమ్ టైమ్ అక్కడ కంటెస్టెంట్స్‌కి ఎలా ఆహ్, బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన మంచి పనులకి ఎలా కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసంటూ గూడా అందరూ కామెంట్ చేస్తున్నారు. ఆయన హోస్టింగ్ చాలా బావుంటుంది. ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు తిట్టాలి, ఎప్పుడు పొగడాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఫ్రీగా ఉండాలి, అన్నీ కూడా ఆయనకు తెలుసంటూ కూడా చాలామంది ఆహ్, ప్రేక్షకులు గూడా కామెంట్ చేస్తారు. బట్ ఇంకొంతమంది ఆయనకి విమర్శించే వాళ్ళు గూడా ఉంటారు. ఆయన ఏమంటారు ఆయనకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నచ్చకపోతే ఆయన ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మంచి చేసినా కూడా తిడుతూనే ఉంటారు. అంటూ కూడా కామెంట్ రూపంలో ఎన్నో మనం కామెంట్ చూసాం. బట్ ఈ సీజన్‌లో హోస్టింగ్ కూడా చాలా ఇంకా డబుల్, త్రిబుల్ ఉండబోతుందంటూ కూడా నాగార్జున గారు కూడా చెప్పారు. ప్లస్ మనకు తెలుస్తుంది 9 మెంబర్స్ కామన్ పీపుల్, 9 మెంబర్స్ సెలబ్రిటీస్ అంటే ఈసారి మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ఆహ్, నాకు తెలిసి గొడవలు కావచ్చు, అలాగే టాస్క్ కావచ్చు అన్నీ కూడా ఇప్పటి వరకు సీజన్ 8 చూసినంతగా కంటే ఇప్పుడు డబుల్, త్రిబుల్ ఉండబోతుందంటూ కూడా తెలుస్తుంది. మరి చూద్దాం అసలు ఈ సీజన్‌లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తారు? నార్మల్ పీపుల్ ఎవరొస్తారు? సెలబ్రిటీస్ ఎవరొస్తారు? అసలు ఎవరు గెలుస్తారు? అన్నీ కూడా మనం త్వరలోనే చూడబోతున్నాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.